నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, ఈరోజు సీఎం పేరు మర్చిపోయాడు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి చెప్పేసి ఈరోజు కక్ష కట్టుకుని ఆయన జైలు పంపించి చెప్పేసి అంటా ఉన్నాడు. ఈరోజు సోయిలేని దద్దమ్మ కేటీఆర్, నువ్వు ఈ హీరోకు బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఈరోజు ఆ శ్రీతేజ్ అనేటువంటి చిన్న బాబు కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడికి పోయి పరామర్శించాల్సింది పోయి ఈరోజు అల్లు అర్జున్కు బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఎక్కడ బతుకుర్రా నాకు అర్థం కాదు. నీది ఏం బతుకు? నీ ఎక్కడ ఉండేటివి? నీ ఎక్కడ దాకా పోయినావు రా నువ్వు? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? కేటీఆర్ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎట్లా తయారైనవు? ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం హీరో హీరోయిన్లందరికీ బానిస కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్నావు. వాళ్ళ బూట్లు నాకే ఒక వ్యక్తిలాగా వ్యవహరిస్తా ఉన్నావు నువ్వైతే. శ్రీతేజ్ అనేటువంటి చిన్న బాబు, 10 సంవత్సరాల బాబు చనిపోతా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు దాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడతా ఉంటే నీకు మాత్రం అల్లు అర్జున్ ఎక్కువైపోయాడు. అల్లు అర్జున్కి ఏమైందే? ఒక్కరోజు జైలు పోతావు, 2 రోజులు జైలు పోతావు, 10 రోజులు జైలు పోతారు కావచ్చు. ఏమవుతుంది? ఏమన్నా జీవితాలు మునిగిపెట్టినా లేకపోతే కోట్ల ఆస్తులు మునిగిపెట్టినా? ఆడ చిన్న బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన పోయి పరామర్శించాల్సి పోయి ఇట్లా మాట్లాడతావా? అల్లు అర్జున్ బానిస కుక్కలాగా మాట్లాడతావా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా నీకు కేటీఆర్? ఎట్లా తయారైన నువ్వు? ఏంది హీరో హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీతో నీకు సంబంధం ఏంది? వాళ్ళకు ఏ చిన్న నొప్పి అయినా కానీ నీకు ఎందుకు బాధ అవుతా ఉంది? దీనికి కారణం ఎవడు? కేసీఆర్ కొంచెమైనా నీ కొడుకు వానికి బుద్ధి చెప్పురా నాయన, వానికి బుద్ధి చెప్పు. ఆ సన్నాసికి ఎట్లా తయారైండు? సినిమా వాళ్లకు బానిస కుక్కలాగా తయారైంది తప్ప ఈరోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ రేవతి పాపం అమ్మాయి చనిపోతే కనీసం ఆ ఒక్క పరామర్శ కూడా లేదు ఆ కుటుంబానికి. కనీసం ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా లేదు. ఏం బతుకు నాకు అర్థం కాదు నీది. నువ్వు బతుకు అసలు నువ్వు తెలంగాణ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగురా నువ్వైతే. నిజంగా చీడ పురుగు నువ్వు. తెలంగాణ పట్టినటువంటి దరిద్రం శని అంతా నువ్వేరా. నీదో బతుకు ఎందుకు బతుకుతున్నావు కూడా అర్థం కావట్లే. కట్టుకొని చావండి మీ అందరు కలిసి. పీడ వదులుతుంది, తెలంగాణ పట్టినటువంటి పీడ వదులుతుంది. సో అది సంధ్య థియేటర్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా.